పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది పాపము? పాపం అంటే ఏమిటి? దేవుని ఆజ్ఞను మీరటమే పాపం. దైవ ధిక్కారమే పాపం. దేవునికి దూరంగా ఉండటం పాపం. దేవాలయానికి దూరంగా ఉండటము కూడా పాపమే. కొన్ని కారణాలు ఏది పాపమో దైవ వాక్యం ద్వారా తెలుసుకుందాం. మొదటిది, ప్రార్థన చేయకపోవటం పాపం. ప్రార్థన అంటే భక్తి కలిగి దేవునితో సంభాషించటమే ప్రార్థన. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ తరపున మనవి చేయుట మానినను, ఉత్తమమైన ధర్మ మార్గమును మీకు చూపకుండినను ప్రభువునకు ద్రోహము చేసినట్లే అగును. గుడికి రాకుండా ఉండటం. బడికి వెళ్తాం కానీ గుడికి రాం. బడిలో ఉన్నటువంటి గురువు నేర్పేది పదార్థ జ్ఞానాన్ని నేర్పిస్తాడు. గుడిలో ఉన్న గురువు పరమార్థ జ్ఞానాన్ని నేర్పిస్తాడు. గు అంటే చీకటి, రు అంటే తొలగించువాడు గురు. నీలో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తాడు గురువు. ఆ నిత్య గురువు క్రీస్తు ప్రభు. ఒకసారి ఒక యువకుడు ఒడ్డున ఉండి ఈవతాల నుంచి అవతాలకి పడవలో ఒక ముసలాయన తీసుకెళ్తూ ఉన్నాడు. 2 తెడ్ల మీద ఆయన 2 పేర్లు రాశాడు. ప్రార్థన, పని అని రాశాడు. ఏంటి తాత 2 తెడ్ల మీద ప్రార్థన, పని అని రాశావు? ఒరాయత్తు లెబోరా, ఎందుకు పని ప్రార్థన అని రాశావు? అయ్యా, నేను పని చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన వలనే నేను బ్రతుకుతున్నానయ్యా అంటాడు. ఏంటి తాత, మన జీవితంలో అంత కష్టే ఫలి, ఎంత చెట్టుకు అంత గాలి, పిండి కొలది రొట్టె. మనం కష్టాన్ని మనం నమ్ముకోవాలన్నాడు. అవన్నీ మంచియే, కానీ దైవ ఆశీర్వాదం అనేది కావాలి. దేవుని మీద ఆధారపడటం. సృష్టిలో ఉన్నటువంటి జీవాలు, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 21 లక్షల జీవరాశులు అండజములు, 21 లక్షల జీవరాశులు పిండజములు, 21 లక్షల జీవరాశులు స్వేదజములు, 21 లక్షల జీవరాశులు ఉద్భజములు. గుడ్డు నుంచి పుట్టిన 21 లక్షలు, పిండంగా వచ్చినటువంటి 21 లక్షలు, ఉద్భజములు ఉద్భవించిన 20 లక్షలు. అంటే చెట్లు, చేమలు, స్వేదజములు అని అంటే సముద్రంలో ఉన్న చేపలు, తిమింగలాలు. ఈ జీవరాశులన్నింటిలో కూడా మానవుడుగా దేవుడు ఎవరికి ఇవ్వనటువంటి గొప్ప వరాలు మనిషికి ఇచ్చాడయ్యా. దీనిని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి అందరికంటే నన్ను తనకంటే తక్కువ, కొంచెం తక్కువ వానిగా మాత్రమే సృజించాడు. కాబట్టి దేవునికి మనం వందన సమర్పణ చేయాలి, కృతజ్ఞులమై ఉండాలి. కాబట్టి ప్రార్థన చేయాలి. లేదు తాత, తెడ్లు ఇవన్నీ ఎందుకు, మనకి పనుంటే చాలు అన్నాడు. అవునా? మరి ప్రార్థన అనేటటువంటి తెడ్డును పడేయమంటావా? నదిలో పడేసే తాత. పడేశాడు. ప్రియులారా, పడవ గిర్రు గిర్రు గిర్రుమని తిరిగింది కానీ ఒడ్డుకు చేరుకోవాలి. మన జీవితంలో కూడా మనం కూడా ఒడ్డుకు చేరాలి అని అంటే ప్రార్థన కావాలి. ప్రార్థన మానటము అనేది పాపం. రెండవది, ఆజ్ఞ అతిక్రమణ పాపం. మొదటి యోహానుకు రాసిన లేఖ 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపియగు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఒకసారి ఒక కోడి పిల్లలని చక్కగా తీసుకొని ఆహారం తినిపిస్తూ ఉంటే ఒక కోడి పిల్లలు వచ్చింది. అమ్మ, పద్దాకులు నీ దగ్గర ఉండమంటావేంటి? మాకు ప్రపంచం మొత్తం చూడాలని ఉంది, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అంటే వద్దమ్మా అన్నా సరే, లేదు నన్ను కాసేపు వదిలిపెట్టు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే ఏం చేస్తాం? సర్లే
పిల్లలు కూడా మాకు స్వేచ్ఛ కావాలి, ఫ్రీడమ్ కావాలి, మాకు తెలుసు అటు వెళ్ళొద్దు, వీటితో స్నేహం చేయొద్దు అంటున్నావు. చేస్తే కదా తెలిసేది. చేసిన తర్వాత ఇంకేముంది, చెడే. సర్లే అని చెప్పి తల్లి కోడి వదిలిపెట్టింది. ఏమైంది? తప్పిపోయిన కుమారుని వదిలిపెట్టినట్టు వదిలిపెట్టింది. అలా వెళ్తుంటే ఒక గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకెళ్ళిపోయింది. ఆకాశంలోకి వెళ్తుంది. ఇప్పుడు కోడి పిల్ల లోకాన్ని చూసింది. అబ్బా ఎంత అందంగా ఉంది అసలు, మా అమ్మ చూడు ఆ చెట్టు దగ్గరికి ఆ బురద గుంటలోకి తీసుకెళ్ళింది, ఇప్పుడు చూడు ఆకాశంలో నుంచి సృష్టి ఎంత అందంగా ఉంది అనుకుంది. ఏముంది, కాసేపట్లో కొమ్మ మీద పెట్టుకుని పీక్కు తింది. దేవునితో ఉండాలి. మూడవది, విశ్వాసము కానిది ఏదో అది పాపం. విశ్వాసం కానిది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 12వ వచనంలో, ఆధ్యాత్మిక వరములు పొందవలనని ఆసక్తి మీలో ఉన్నది, కనుక క్రీస్తు సంఘాభివృద్ధికై వానిని సమృద్ధిగా పొందుటకు ప్రయత్నింపుడు. ప్రియులారా, దేవుడికి కొడుకులు ముగ్గురు, సాతానికి కొడుకులు ముగ్గురు. సాతాను కొడుకులు ఎవరయ్యా అంటే రాడు, వినడు, చేయడు. దేవుని కొడుకులు వస్తాడు, వింటాడు, చేస్తాడు. సాతాను బిడ్డలుగా ఉంటావు, దేవుని బిడ్డలుగా ఉంటావు, నీ ఇష్టం. ప్రియుల, తిన్నగా వేము తీయగా ఉంటుంది, అనగ రాగ మతిశయిల్లుచుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ. కొట్టిన పిండి కావాలి మన విశ్వాసం, దంచుతూ ఉండాలి. తిరగల్లో పెట్టి పిండిని దంచుతూ దంచగా అది మెత్తబడుతుంది. హృదయ కాఠిన్యంతో ఉన్నటువంటి మన మనస్సులు లేతవి కావాలి అని అంటే దంచబడాలి, విశ్వాసంలో దంచబడాలి. ప్రియులారా, 4వది, పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడటం పాపం. మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో, కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణ చేయువారు క్షమింపబడడు, అట్టివాడు నిత్యము పాపి ఉండును. ఎవరైనా గుడికి వెళ్తున్నా, బయలుదేరాడయ్యా పునీతుడు, బయలుదేరిందమ్మ పతివ్రత, ఇక నువ్వే చెప్పాలి మాకు, నీ బతికేవుడికి తెలియదు. ప్రియులారా, మనం తీర్పరులం కాదండి. హూ ఆర్ వి టు జడ్జ్ అదర్? ఆ హక్కు, అధికారం దేవునికి తప్ప ఇహలోకంలో ఉన్న ఏ నరునికి లేదు. చట్టం అది వేరు, సమాజంలో తప్పు చేస్తే చట్టం వస్తుంది, అది వేరు. కానీ ఒక క్రైస్తవుడిగా ఇతరులను నిందించి అవమానించి తీర్పు విధించేటటువంటి హక్కు లేదు. సరిచేయి, ప్రేమతో సరిచేయాలి. ఒక సుత్తి మేకును కొడుతూ ఉంటే మేకు సుత్తి మాటిని దిగుతుంది, అది వంకరలు పోతే మళ్ళీ అదే సుత్తి దాన్ని సరిచేసి దింపుతుంది. మాట వినాలి. 5వది, నీ హృదయమును కఠినపరుచుకోవటం పాపం. హెబ్రేయులకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనంలో, దేవునిపై తిరుగుబాటు చేసిన నాటివలె ఎడారి యందు ఆయనను పరీక్షించిన నాటివలె మొండి పట్టుదలకు పోకుడు. మొండి పట్టుదలకు పోమాకండే. దేవుడు ఏం చేశాడు, దేవాలయం ఏం చేసింది, ఫాదర్ గారు ఏం చేశారు, సిస్టర్ గారు ఏం చేశారు, ఉపదేశ మాస్టర్ ఏం చేశారు, ఉపాధ్యాయులు ఏం చేశారు, నిందలు పట్టుదలకు పోమాక. ఒకసారి ఒక గులాబీ చెట్టు దగ్గరకు తొండొచ్చి, అబ్బా గులాబీ చెట్టు ఎంత బాగున్నావు, ప్రపంచంలో అందమంతా నీ దగ్గరే ఉందంటే, అవునా, నిజమా, నా దగ్గర నిజంగా అందం ఉందా? అసలు ఈ పువ్వులన్నింటిలో రాణి పువ్వు నువ్వే, నీకు అసలు వీళ్ళు ఎవరు అవసరం లేదంటే, అవసరం లేదా? అవసరం లేదు. గాలి గులాబీ మొక్క దగ్గరకు వస్తుంటే, గాలి నువ్వు అవసరం లేదు పో. సూర్యకాంతి వస్తుంటే, సూర్యుడా నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపో. నీళ్ళు వస్తుంటే, నీళ్ళు నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపో. తోటమాలి వస్తుంటే, తోటమాలి నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపో. అందరిని పో. తోటమాలి లేక, నీరు లేక, గాలి లేక, సూర్యకాంతి లేక గులాబీ మొక్క ఉంటుందా? చచ్చిపోతుంది. భగవంతుడు లేకపోతే పతనానికి దగ్గరలోకి ఉంటాడు. నువ్వు మెరుగ్గా ఉండాలి, బేషుగ్గా ఉండాలి, గొప్పగా ఉండాలి, మహోన్నతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉండాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలంటే దేవుడు నీతో ఉండాలి. 6వది, మేలు చేయగలిగి ఉండి కూడా చేయకపోవటం పాపం. యాకోబు గారికి రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనం,
మేలైనది చేయనెరిగియు అట్లు చేయని వాడు పాపము చేసిన వాడగును. నీ నీ తాహతకి, నీ ఆర్థిక స్తోమతకి, నీ స్థితికి నువ్వు ఇతరులకు చిన్న సహాయం చేయగలవు. అల్ప స్వల్ప సహాయాలను చేయగలిగి కూడా చేయకుండా ఉండకపోవటం నీ ఆధీనంలో ఉండి కూడా. ప్రియుల కొబ్బరి చెట్టు గురించి తోయం అల్పం అంటారు. అంటే పోసేది అల్పమే, కానీ అధికముగా అది దిగుబడినిస్తుంది అంటారు. ఏంటి? కొబ్బరి చెట్టు నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, కొబ్బరి చెట్లు మీరు గమనించండి, సముద్రాల దగ్గర కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి. అరే ఇది సముద్రపు నీళ్లు కదా, ఈ కొబ్బరి చెట్టు ఎలా పెరుగుతుంది? ప్రియులారా, కొబ్బరి చెట్టుకు ఆదిలో పోసేటటువంటి ఆ చిన్న కొద్దిపాటి నీటినే, ఆ నీటితోనే కొబ్బరి చెట్టు బ్రతుకుతుందంట. మనం మామూలుగా చాలా సందర్భాల్లో కొబ్బరి చెట్లు పెడతాం, కానీ ఆదిలోనే నీళ్లు పోతాం. అది ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత ఎవరం కూడా కొబ్బరి చెట్లకు నీళ్లు పోయాం. అన్ని చెట్లకు పోతాం, కానీ కొబ్బరి చెట్లకు పోయాం. బోగన్ విల్లా అని ఇంకో చెట్టు ఉంటుంది, కాగితూ పూల చెట్టు. మీరు నీళ్లు పోస్తే అది ఆకులు ఎత్తది, నీళ్లు పోయకపోతే పువ్వులు ఎత్తది. నువ్వేంటి పోసేది నాకని చెప్పి తనంతట తానే పువ్వులు ఇచ్చేది. ప్రియుల, ఈ కొబ్బరి చెట్టు పోసినటువంటి ఆ కొద్దిపాటి నీటినే, నువ్వు పోసిన ఆ మురికి నీటిని, అది పెరిగి పెద్దదై అదే నీటిని తీయగా మార్చి నెత్తి మీద పెట్టుకుంటుంది. మనం కూడా ప్రియులారు ఎవరికైనా సహాయం చేస్తే కొద్దిపాటి సహాయం నిన్ను నెత్తి మీద పెట్టుకుంటారు. ఎందుకు ప్రభువుని మనందరం కూడా పల్లకీలో ఎక్కించుకొని, రథాల మీద ఎక్కించుకొని ప్రభువును మోస్తున్నాం? ఎందుకు మరియ తల్లి స్వరూపాలను తీసుకొని మరియ తల్లి యొక్క ఊరేగింపులు ఎందుకు చేస్తున్నామనంటే, వాళ్ళు మనకు చేసినటువంటి సహాయం అంత గొప్పదే. అందుకే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నాం. దేవుణ్ణి నెత్తి మీద పెట్టుకో. కాబట్టి నువ్వు చేయగలిగినటువంటిది చెయ్యగలిగాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మన యొక్క జీవితంలో దేవుడు మనందరికీ కూడా ఆ పాపాలకు దూరంగా ఉండేటటువంటి విధంగా దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మన జీవితంలో మానవుడు పతనమైపోవటానికి 4 దశలు ఉంటాయంట. ఒక దశ శోధన, టెంప్టేషన్. ఏదైనా చూసినప్పుడు ఇది చెయ్యాలి, దేవునికి విరుద్ధమైంది, అది టెంప్టేషన్, శోధన. రెండవది కృత్రిమమైనటువంటి ఆనందం, ట్రాంక్విలైజేషన్ అంటారు. నిద్ర మాత్రం ట్రాంక్విలైజర్స్ అంటారు. నిద్ర పట్టడం కోసం ట్యాబ్లెట్లు వేసుకుంటాం. మూడవది శత్రుత్వం, ఎలినేషన్. పొరుగువాడిని ప్రేమించమన్నాడు ప్రభు, పరాయివాడిని ద్వేషించి. ఎవడు పరాయివాడు అంటే సాతానుడు. పొరుగువాడిని మాత్రం ప్రేమించటమే. నాలుగవది ఏమిటంటే చిక్కుకొని పోవటం, ఎన్స్లేవ్మెంట్, బానిసత్వం. పాపం చేయగా ఒక పాపం ఇంకొక పాపానికి, ఒక పాపం మరొక పాపానికి దారి తీస్తూ మనందరం కూడా వెళ్ళిపోతాం ప్రియులారా. కాబట్టి మనందరం కూడా శోధనకు, పాపానికి గురి కాకుండా దేవుని యొక్క దీవెనలను మనందరం కూడా పొందుకోవాలంటే పాపానికి దూరంగా ఉందాం, దేవుని దీవెనలు పొందుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.